రావే చెట్టయ్య చింతామణి గారు, మీరేమైనా రికార్డింగ్ కంపెనీ పెట్టుకున్నారా? ఈ గుంటకు రావడానికి పాట, వచ్చిన తర్వాత పాట వస్తే ఇలారా? అసలు మీకు విషయం తెలియదేమో, ఇక్కడ పాట ఆట అయితే గానీ అక్కడికి ఎంట్రీ లేదు. లేదండి, ముందు పాట వేసుకోవాలి, మరి తప్పదు, తర్వాత పాట వేసుకోవాలి. హీరామండి వెబ్ సిరీస్ చూడలేదా? బాబోయ్, మరి అదే ఇది మహా వాటేసుకుంటూ ఓ అంటుంది. కొత్త ఇలా రావే, ఏంటి అంత తోపు తోసావు? నేను ఎలా తెలియదు బావగారు, లోపల నుంచి మా అమ్మ తోసింది వచ్చి ఇలారా. మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావా? మరి నేను తోస్తేను, అక్క తోస్తేను అమ్మ కడుపు మాట. నేను గోడ అనుకున్నావా? లారీలో చింతామణి గారు, కుర్రను మాట్లాడండి. తొయ్యడానికి మరి లేకపోతే దీనికి ఎవడో ఒకటి తొయ్యాలన్నమాట. చెప్పవే. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, నాకు ఒక రూపాయి ఇవ్వండి. రూపాయి ఎందుకే? 500. If not satisfied, take it one more 500. మీ అమ్మకి ఆపోయే కాలం, నీకు ఆపోయే కాలం. మీ అక్కకు ఒకటి లేదు, ఇచ్చింది తీసుకొని పాకెట్లో పెట్టుకో. నీకు ఆంధ్రా బ్యాంక్ ఉందా? లేదు బావా. అందులో గడుపులు మాట ఎవడండి ఇస్తాడు డబ్బులు? ఈ రోజు నేను మీకు పరీక్ష పెడతానండి. పరీక్ష? 2 సంవత్సరాల క్రితం కరోనా పరీక్ష అయిపోయింది, మళ్ళీ ఇప్పుడేం పరీక్ష? గుంట అలాంటి ఇలాంటి పరీక్షలు కాదండి. మరి ఎలాంటిది? ప్రేమ పరీక్ష. అమ్మ బాబాయ్, పెట్టు 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 పెట్టు. ఊరికే పెడతారా? డబ్బులు ఇవ్వండి. మళ్ళీనా? నీకు కళ్ళు మింగాయే? ఇప్పుడే కదండి 500 ఇచ్చాను. ఏమోనండి, అది అడిగింది. మీరు చూసుకోండి, మధ్యలో నన్ను ఎందుకు లాగడం? టేక్ ఇట్ 2000. అది ఎంత మంచివారు. సరే ఒకసారి మా అక్కయ్య పక్కన నించోండి. మేడం మేడం, టేక్ ఇట్. ఏంటో గ్లామరే. ఎక్కడ పెట్టాను? ఏమిటది? అయ్యో రామ, అబ్బా తొందరగా. ఆహా, ఏమున్నారు ఇద్దరు. తీసే బావగారు, అచ్చం మీరు ఎలా ఉన్నారో చెప్పమంటారా? చెప్పు. కృష్ణుళ్ళ ఉన్నారండి. అమ్మ బాబోయ్, థ్యాంక్ యూ. గోకుల కృష్ణ, గోపాల కృష్ణ. మూడు పాటలు అయిపోయాయి. ఆపాలి? స్టార్ట్ చేసామేంటి? స్టార్ట్ చేస్తే ఆపమనడానికి. ఓయ్, మాకే పక్కన నించోండి, మీ అందం చెప్తాను. ఆహా, ఎంత అందంగా ఉన్నారే బావా. నవమన్మధుడా, అతి సుందరుడా, హాయిగా
నేను కార్ల షోరూమ్కి వెళ్ళింది ఇన్నోవా కారు కొనడానికి, లారీ కాదు. ఏమిటి ప్రతిదానికే పాటేసుకుంటా, ఒకసారైనా వాటేసుకోమనివే. అంటే ఇప్పుడు నేను లారీనా? లారీ కాదు, ఏమండి బుల్డోజర్, ఏయ్! రోడ్ రోలర్. అబ్బా అక్క, ఎవరే కర్రోడు? కర్రోడా? ఏం మాట్లాడుతుందండి గుంట? 3 times 500 500 500 ఇచ్చారు కర్రోడా. అవన్నీ బొమ్మ నోట్లే కావా? ఏమండి అర్థం వద్దా? అర్థం తేవే. ఏమిటి ఆ, మీకు అర్థం కావాలా? ఆ. అయితే ఉండండి, మా అమ్మద్దు పట్టుకొస్తా. వద్దు, మొత్తం కృష్ణా జిల్లా అంతా కనబడతాది. అమ్మద్దు పట్టుకురాదా? వద్దు బావా, ఓయ్. పోనీ ఆ, నా అద్దం తెమ్మంటారా? వద్దు, వెనకాల అది ఉందో లేదో నిలబడ్డానికి. బావా, ఏమండి ఆ, ఆ, ఆ. నా గదిలో కావాల్సిన అద్దాలు ఉన్నాయండి. అదండి అది ఏమండి ఓయ్. మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? ఎలా ఎలా? పట్టు సిరి ఎక్కడికి వస్తున్నావు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గదిలోకి. నేను కూడా గదిలోకి. హలో హలో, మూడో వ్యక్తి లోపలికి రాకూడదు. అబ్బా, లోపల గృహప్రవేశానికి వెళ్తున్నాం. గృహప్రవేశమా? బావా, ఓయ్ కోవా, ఆ ప్రవేశం నేను కూడా చేస్తాను బావా. మీ అమ్మ ఇలాంటి ఫాల్తూ ఐడియాలు ఇస్తుంది కదా, లోపలికి మూడో వ్యక్తి రాకూడదు. అబ్బా, నీకు తెలీదు? కళ్ళు పేలిపోతాయి. ముండా. అయ్యో, నీకు అసలేం తెలీదు. ఏమండి ఇది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. వద్దు. ఆ. నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఓకేనండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. అమ్మ వెరీ టిపికల్ క్వశ్చన్. అంటే రంగనాయకుని అంటే అప్పుడు ఎప్పుడో చూసాం, ఆ, చిత్రని ఇప్పుడే చూస్తున్నాం కదా. బాగా చూసి చెప్పండి. కొన్ని టెస్టులు పెట్టాలి. పెట్టేయండి. వచ్చేయ్, దగ్గరికి రా. వస్తే ఏంటి రాను? ఏమండి రండి, అలా పిలవండి. చిత్రగారు రండి. వసే చిత్రగారు. ఏం వెనకాల పెట్టానుగా గారు, ముందు కూడా పెట్టమంటవా? ఇలా రా. ఏం పెడతారు? వాక్ చెయ్యి. వాకా? అక్క, వాక్ నాకు భలే వచ్చే. ఇది అదేనండి, ఇది అదే. ఏదండి? ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడో యనమల కుదురులో. ఏయ్, ఛీ. ఇది కుదురుగా ఉండదండి. వచ్చేయ్, వాక్ చేయమంటే వాంత చేయడం కాదు, నడవమని ఆ చెప్పానండి. ముక్క తెలుగులో చెప్తే సరిపోద్ది కదా. నడవే నడవే నడవే. నడు. అంతా మీ ఇష్టమేనా? మరి నా ఇష్టం కాకపోతే? చెడిపోయిన ఆర్టీసీ బస్సుని సెట్లో దోసినట్టుంది. అలా కాదే నడవడం అంటే. మరి ఎలా నడవాలి? నేను చూపిస్తాను, సీ అండ్ ఎంజాయ్. ఓయబ్బో. ఆ. నడవండి, చూద్దాం. తాయిదమ్మ, పులికేకున్న. అయ్యో, ఏమి నడకండి అది? ఇలా నడవాలి. దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్. ఏమే అమ్మ నేర్పించిన హంస నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. నడవాల్సిందేనా? సరే. షెడ్లోకి వెళ్ళిపో. డబ్బులు ఇవ్వు. ఓకే 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 ఓకే. గంధం తెచ్చిపెట్టమ్మా బావగారికి. తీసుకోండి రా, తీసుకోండి రా. యూ టేక్ ఇట్ 2000. గంధం ఏం చేశాడన్న ఈయన గంధం? ఇటీ. ఏమంటే 2000 రూపాయలు ఇచ్చానండి. పనికిరానియేగా. ఎలా రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి ఢిల్లీ. ఇప్పుడు చెప్పండి ఎవరు అందంగా ఉన్నారు? ఏమండి ఆ. మన చిత్ర కాళి గోటిక రంగనాయకులు బలాదూర్. అంతేనండి. మరి వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు? ఏదో గడ్డి బుద్ధి తిని ఒక 5-6-7
8 సార్లు వెళ్ళానండి. గట్టి బుద్ధి తిందా? అదే బుద్ధి గడ్డి తిని వెళ్ళానండి. ఓ 5, 6, 7, 8 టైమ్స్ వెళ్ళానండి శాంపిల్. మర్యాద నేను చేయలేదా? అయ్యో మీదండి మర్యాద అంటే మర్యాదకు బ్రాండ్ అంబాసిడర్ మీరు. ఎంతసేపు అరే ఒరే అరే ఒరే అదే మాట అండి. ఆయన దానికి మర్యాద గురించి ఏం తెలుసండి? మర్యాద పుట్టిందే మా ఇంట్లో. నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు. అయినా నేను ఎలాంటిదని అనుకున్నారు తెలుసా? తెలీదు. అలా ఇలాంటి దాన్ని కాను అప్పలకొండ మర్యాద చేస్తా రండి. పడిపోలేదండి, కిందనే రామ్కో సిమెంట్ వాడారా సాగర్ సిమెంట్ వాడారా అని చూస్తుంది. ఓకే కమాన్. మట్రా సిమెంట్ వాడలేదు, మట్టి బంక మట్టి. ఇక్కడ GUDDA బద్దలైపోయింది. మేడం మీ అమ్మగారు పిలుస్తున్నారండి. నన్న అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం? ఆ జబర్దస్త్లో ఉండి అవే చూపించావు, చూడలేక సత్యం. ఎక్కడికి కూడా అయ్యే పెట్టుకొచ్చాడు. ఇక జీవితంలో దొరకనివని అంతే. అయినా కొత్త సాని కడకు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట మేని సొమ్మునేలాగునైన సాని కనబడవేయుట దాబులోరకి వాగుట పరికము తట్టుట భోగి పోలికం చాగివలి నటించుట విటావళి చేష్టలు క్రొత్త చోటులను రాగము తీయబూనుట సరాగములాడుట. చెప్పండి చెప్పండి. కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం. జమీందార్ బట్ నో ఎస్టేట్. అవునులేండి, అది తెలిసే చెప్తున్నా. అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు యూసెట్ ఇవి రాళ్ళు కాదు ఉంగరాలని ఎవరు చెప్పాడు మీకు? నేనే. ఏ గాడిద గాడిద గీడిద అన్నాడు బదిలిపోద్ది. మీకు ఇంకో విషయం తెలుసా? చెప్పండి. గర్భాధానం నాడు గదిలోకి వెళ్ళనంటే మారాన్ చేస్తే మా మామ చెన్నై అప్పుడు మద్రాసు వెళ్ళాడండి. అప్పుడు కొన్నాడు రవ్వ కెంపు కంపు అండి. ఇదిగో ఇది పచ్చ కాదండి, రవ్వ కెంపు. సరే కంపు ఏమిటి అంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు చెమట పట్టింది, దానివల్ల అండి సెంటు కొట్టాము. ఇవన్నీ కాదండి, ఈ నీలం ఉంగరం చూసారు, నాకు నీలం అంటే భలే ఇష్టం అండి. ఇష్టమా? చూసుకోండి, మీకు అన్నామలై చెన్నైలో అడ్రస్ ఇస్తా, వెళ్ళి కొనుక్కోండి. అలాగే ఈ పూటకు మీరు ఇంటికి వెళ్ళిపోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం 30వ తారీఖు రండి, అప్పుడు వస్తా. ఏమండి చింతామణి గారు,
ఏదో హాస్యానికి అన్నానండి. నేననేది కూడా హాస్యమే. అంటే మీకు కనబడడం లేదా? కనపడడం కాదండి, వేలుకు పెట్టుకుని చూద్దామని. అంటే ఒకసారి మీరు చూసుకొని మళ్ళీ ఇచ్చేస్తానండి. దానికి ప్రాబ్లం ఏముందండి? గివ్ అండ్ టేక్. ఓకే ఓకే రండి. వీడు మొరటోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. వీడు మొండోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా వాడు. మాట పిలిచైనా మనసులో వెళ్ళినా రాగిలా ఉన్నవాడి చూసేకి అగిరవ మరి ఉంటాడే నా ఆ మాత్రం తెంపు చేయాలి మరి. చూసేకి అగిరవ మాదిరి చూశారు కదా, మరి ఇచ్చేయండి. చూశారు కదా. ఏమండి చింతామణి గారు, చూశారు కదా, మళ్ళీ మీరు కొనుక్కోండి, బాగుంటాయి. ఇంకెంతకన్నా కొత్త డిజైన్స్ వచ్చాయండి. అసలు మీరెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చారు, ఏం అడుగుతున్నారు? నాయను ఇదేదో నా కొంపకి ఎసరు పెట్టింది. నేనండి జబర్దస్త్ అప్పారావుని. ఇన్ని ఉంగరాలు పోయినా ఈయనకి ఇంకా మైండ్ పని చేస్తుందంటే బుర్రలో గుజ్జు దండిగా ఉంది. మేడం ఆ ఉంగరాలు ఇవ్వండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మా అయ్యి చూస్తాడు, లేదని కూడా తలుపు పక్కన పెట్టి కొడతాడండి. జబర్దస్త్ అప్పారావు నాకు తెలియదండి. జబర్దస్త్ అప్పారావు అంటే అసలు తెలియదు. ఇక్కడికి ఎవరికైనా చెప్పమంటారా? అక్కడికి ఎవరికి చెప్పినా నేను విన్ను. హాయ్ బ్రో, అప్పారావు కాదా? నేను కాదా? వాళ్ళందరూ మా పార్టీయే. పోనీ ఉండండి, మీకు ఒక వీడియో చూపిస్తా. రెంట్గా టెంట్ తీసుకెళ్ళాను. ఇదినా? నీ ఇల్లు బంగారం. ఇది చూడండి మేడం. ఏమీ లేదు అందులో, వస్తుంది. లాకే ఓపెన్ కాలేదు అది. నాకేనా గుడ్డే? ఓరిని ఇదేంటండి, టైం అయిపోతుంది. అప్పారావు గారు, ఇదిగో నేను ఓపెన్ అయింది. ఓపెన్ అయింది చూడండి. అవన్నీ యాప్సేలే కానీ మిమ్మల్ని ఒక్కడైతే నేను గుర్తుపట్టగలుగుతా. అప్పారావు అంటే ఎలాగెలా? కళ్ళజోడు పెట్టుకుని చూద్దాం. అది గుర్తుంది నాకు బాగా. ఉండండి ఉండండి ఉండండి. అరే ఎక్కడ పెట్టాను? ఎక్కడో పెడేస్తుంటామండి, కనబడడం లేదు. అయ్యో చంద్ర, ఏమండి ఏమండి ఎక్కడో పడిపోయినట్టు. ఆధార్ కార్డు తిండి పోనీ, ఏదైనా కనిపెడితే చూద్దాం. ఆధార్ కార్డు తిండి చూద్దాం. ఏదో వాడు చూపించాడు. ఏది చూపించడానికి లేదండి, సెల్ ఫోన్ లోనే ఉంటాయి అన్ని. అదా అప్పరవే యాండి, ఈ పని ముందే చేస్తే 10 నిమిషాలు సమయం ఆదా అయ్యేది కదా. యాండి మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. అమ్మ మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకరుడైన అప్పారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది.
అసలైనవి తీసుకొని గెలిటివిచ్చారేంటండి? నా ఉంగరాలు నాకు ఇవ్వండి, ఇవన్నీ నాకు ఎందుకండి? ఓసారి నవ్వండి ఇస్తాను. నాయన మహాప్రభుని ఇంకా నవ్వకు, పసిపిల్లలు జడుసు వస్తారు. ఏమి నవ్వది? అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి నవ్వుతున్నారు. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు అస్సలు అక్కర్లేదు. ఏమండి చింతామణి గారు, ఉంగరాలు తీస్తే నా మీదట్టే. మీరు అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి. ఇవి లేకపోతే మాకు ఇచ్చేసి ఇచ్చేస్తే తీసిపోదు పాపం. ఏమండి రండి చెప్పండి. ఏమండి నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా? యుగ యుగాల సంబంధం అండి. పచ్చబొట్టేసిన